హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లలిత క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఓ మనిషి, నీకేమైంది? ఈ సువిశాల ప్రపంచంలో చిన్న జీవితం నీది, కానీ నీ అనాలోచన తపనను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంత బలవంతుడివైనా ధనవంతుడివైనా నువ్వు చనిపోతే తీసుకెళ్ళేది ఏమీ ఉండదు. కనీసం నీ ఒంటి మీద మొలతాడు కూడా ఉంచరు. ఎందుకు ఈ ద్వేషం, అసూయ, అహంకారం? చూడు, నువ్వు ఒక కోతి పిల్లని గాయపరిస్తే కోతుల గుంపంతా చేరి నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మరి మనుషులలో ఏమైంది ఐక్యత? ఒకరికొకరు నిలబడే మనస్తత్వం ఏమైపోయింది? నీకు నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. ఎదుటివారి బాధలను, కష్టాలను ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నానని. ఒక కాకి పిల్ల చనిపోతే అన్ని కాకులు కలిసి దాని మరణాన్ని గౌరవిస్తాయి, సంఘీభావాన్ని తెలుపుతాయి. మరి మనుషుల్లో ఏమైంది ఐక్యత? అదే తోటి మనిషి చనిపోతే అతని మంచిని గ్రహించి చెప్పకపోగా అతని చెడు గురించి ఎక్కువగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తావు. మనసును స్వచ్ఛంగా ఉంచు. ఈర్ష్య, అసూయలను వదిలేయి. ఎవరికైనా మంచి చేయడానికి ప్రయత్నించు. చేత కాకపోతే కనీసం చెడు చేయాలనే తపనను నీ నుంచి తొలగించుకో. ఎదుటివారికి సహాయం చేయడం అది నీ బలహీనత కాదు, అది నీ గొప్పతనం. నీ రెండు చేతులు ఒక పేదవానికి అండగా నిలబడినప్పుడు, ఓ అనాథకు ఆశ్రమం ఇవ్వగలిగినప్పుడు, ఓ ఒంటరి వారికి తోడుగా ఉండగలిగినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన మనిషివి. సృష్టి అన్నది మన కర్మలను మర్చిపోదు. నువ్వు చేసే మంచి పని ఏదో ఒకరోజు నీ ముందుకొచ్చి నిలుస్తుంది. అలాగే నువ్వు చేసే ప్రతి తప్పు ఏదో ఒకనాడు వడ్డీతో సహా నీ దగ్గరకే వచ్చి తిరిగి వస్తుంది. కర్మ అనుభవించక తప్పదు. అందుకే నీ మార్గాన్ని, నీ ఆలోచనలను మార్చుకో. మంచి మాటను వినగలిగే మనసును కలిగి ఉండు. ఒకరికి సహాయం చేయాలనే తపనను ఆలోచనలో పెట్టు. నీ చుట్టూ ఉన్నవారిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించు. అలా చేయగలిగితే మంచి వ్యక్తిగా మారు. అదే నీ జీవితానికి అర్థం, పరమార్థం కూడా. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సర్వే జన సుఖనో భవంతు.